ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్గా తగ్గించిన ఉత్తమ్ మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమోనని చురకలంటించారు. ఒకవైపు 1,41,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెబుతూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేస్తారా అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం అంటూనే మీరు పెట్టుకున్న టార్గెట్ను మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పే ముందు 2020-21 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమై రైతుల గోసను కప్పిపుచ్చుకునేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ఒకవైపు రైతులు రోడ్లకి ధర్నాలు చేస్తుంటే మరోవైపు కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మాటలు కట్టిపెట్టి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకు ధాన్యం కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వరికొప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా అని నిలదీశారు. తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా? నెలల తరబడి కొనుగోళ్లు ఆలస్యం చేసింది అబద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలు చేసింది అబద్ధమా అని మండిపడ్డారు. హైదరాబాద్లో ఏసీ గదుల్లో కూర్చుని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదని హితవు పలికారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడండి, వాళ్ల కన్నీళ్లు తుడవండని పాలకులకు సూచించారు హరీష్ రావు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. వల్ల ఏదైతే వరిధాన్యం కొనుగోలులో ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమైంది. ప్రధానంగా వరిధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతులను మోసం చేసి రైతులను ఇబ్బంది పెట్టేందుకు కుట్రపడింది. అందులో భాగంగా ఇవాళ కొనుగోలుకు సంబంధించి పంట కొనుగోలు పూర్తి చేయకుండానే టార్గెట్లు తగ్గించి తనకు తాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులు సరైనగా తగ్గించిన మొత్తం మరికొన్ని రోజుల్లో ఏకంగా కొనుగోలు పూర్తయ్యాయని ప్రకటిస్తారేమో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 1,41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పైన గొప్పలు చెప్తూనే మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అంటారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటూనే మీరు పెట్టిన టార్గెట్ మీరే తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని చెప్పే ముందు 2020-2021 యాసంగిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయం గుర్తుపెట్టుకోండి అంటూ కూడా హరీష్ రావు చురకలంటించారు. ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమై రైతుల కోసం కప్పిపుచ్చేందుకు మీరు చేస్తున్న అబద్ధాల ప్రచారం దుర్మార్గం అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఒకవైపు రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే మరోవైపు కొనుగోలు సజావుగా సాగుతున్నాయని చెప్పడం సిగ్గుచేటు. వరికుప్పల వద్ద రైతుల ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా? తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోయింది అబద్ధమా అంటూ కూడా చురకలంటించారు. నెలల తరబడి కొనుగోలు ఆదేశం చేసింది అబద్ధమా? డబ్బులు ఆలస్యంగా చెల్లించి రైతులను అప్పుల పాలు చేసింది కూడా అబద్ధమా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడండి, కన్నీళ్లు తుడవండి. మాటలు కట్టిపెట్టి కొనుగోలు ప్రక్రియను వేగవంతం పూర్తి చేయాలని టార్గెట్లు పక్కన పెట్టి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి టార్గెట్లు అంటూ అడావిడి చేయడమే కాకుండా పూర్తిగా తడిసిన నిన్న మొన్న అకాల వర్షాలతో ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా హితవు పలికారు. ప్రభుత్వం ఇవాళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తుందని చెప్పేసి కూడా గుర్తుపెట్టి హెచ్చరించారు. ఏదైతే నిన్న కొన్ని సందర్భాల్లో 5-6 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టడం, ఇవాళ మరోసారి టార్గెట్లు తగ్గించడం వెనుక అంతర్యం ఏంటి, మర్మం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి ఆ రైతుల కన్నీళ్లు తుడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంకట్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.
Total estimated production 141 lakh metric tons. దాంట్లో మా పర్చేస్ టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము.